జర్నలిజం రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన మీడియా ప్రతినిధులకు 25, 26 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐఎండ్పిఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం 12 అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్టు మరియు ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకు 2 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేయనున్నారని తెలిపారు. మిగిలిన అవార్డులకు గాను ₹1,00,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కొన్ని అవార్డులను కమిటీ విచక్షణతో ఎంపిక చేయగా మరికొన్నిటిని దరఖాస్తులను స్వీకరించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. 2017 తర్వాత మళ్లీ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని ఐఎన్పిఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే ఈ ప్రక్రియ అంతా కూడా ఒక వారం రోజుల్లో ముగించి దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడిస్తామని తెలిపారు. అదేవిధంగా జూలైలో జర్నలిస్టులకు అవార్డులకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి వి మండ్రం, జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి జర్నలిస్టులకు ఎంతో కాలం తర్వాత అవార్డులు ఇవ్వటం అనేది గొప్ప విషయంగా జర్నలిస్టులు భావిస్తున్నారు. మన ప్రభుత్వం ఈ సంవత్సరం 2025, 2026 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు ఎంపిక చేసి బహుకరించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వివరాలు మీకు అందజేయడం కోసం ఇవాళ నేను, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు విశ్వనాథన్ గారు మీ ముందుకు వచ్చాం. ఇవి మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులు ఉన్నాయి. వివరాలు చెప్తాను మీకు. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ళ అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటరు, ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ స్థాయి బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ డెస్క్లో ఆ స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ఎంట్రీలు ఉండవు, అంటే ఎంట్రీలను ఆహ్వానించడం అనేది ఉండదు. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానించడం ఉండదు. దీనికి ఒక కమిటీ ఫామ్ అయింది. ఈ జర్నలిస్టుల అవార్డుని ఎంపిక చేయడం కోసం గాను ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో నేను చైర్మన్గా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, ఆయన ఒక సభ్యుడిగా, ఏఏవి ప్రసాద్ అని ఇండియా టుడేలో గతంలో ఎడిటర్గా పనిచేసిన జర్నలిస్టు, ఆయన ఒక సభ్యుడిగా, ప్రస్తుతం ఒంగోలులో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న మూర్తి గారు, డివిఎన్ మూర్తి గారు ఒక సభ్యుడిగా, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు
మెంబర్ కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అవార్డులకు ఎవరు అర్హులు అనేది పరిశీలించి అవార్డులకి ఎంపిక చేస్తుంది జర్నలిస్టుల్ని. ఈ ఎంపిక 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేమిటంటే కొన్నిటికి ఎంట్రీలు ఆహ్వానిస్తాం, మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోండి అవార్డు కోసమని. రెండవది కమిటీనే కూర్చొని అర్హులు ఎవరనేది వడపోత పోసి నిర్ణయిస్తుంది. ఆ విధంగా ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి మేమే వడపోత పోస్తాం, మేమే నిర్ణయిస్తాం, కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా కమిటీ నిర్ణయిస్తుంది. తర్వాత ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు, దీనికి కూడా కనీసం 10 సంవత్సరాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పత్రికల్లో పనిచేసి ఉండాలి. దీనికి కూడా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అనే విషయం. 4వది ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డులు మాత్రం 3కి ఇవ్వదలుచుకున్నారు. 3 ఎంపిక చేస్తాం. దీనికి కనీసం 3 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో పత్రికలకు కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులు, వీళ్ళు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వార్తల్ని అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్ను దృష్టిలో ఉంచుకొని ఆ సంవత్సరం మనం 25-26కి ఇవ్వదలుచుకున్నాం కాబట్టి 25-26 సంవత్సరంలో వాళ్ళ పనితీరుని, వాళ్ళ రిపోర్టింగ్ని దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది అర్హుల్ని. వీళ్ళు 3కి ఇస్తాం ఇది. తర్వాత ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు, ఇది కూడా కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, పీరియాడికల్స్లో పనిచేసిన అనుభవం కూడా పనిచేస్తుంది. ఇది ఈ మహిళా జర్నలిస్టులు, రిపోర్టింగ్ చేసిన మహిళా జర్నలిస్టులు కూడా దీనికి అర్హులే ఈ అవార్డుకి. దీనికి ఎంట్రీలు ఆహ్వానిస్తాం. అలాగే ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డుకి కూడా 3కి ఇస్తామని చెప్పాను కదండి ఇందాక. ఆ 3 ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుల అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. అలాగే ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఫోటో జర్నలిస్ట్ అవార్డు కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అర్హులందరూ. తర్వాత మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డు అని చిన్న మధ్యతరగతి పత్రికల్లో పనిచేసే వాళ్ళ కోసం గాను ఒక అవార్డు ఉంది. ఆ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానించకుండా కమిటీ విచక్షణాధికారంతో ఒక జర్నలిస్ట్ని, ఒక ఎడిటర్ను, స్మాల్ అండ్ మీడియం పత్రికలు రన్ చేసే ఒక ఎడిటర్ను ఉత్తమ ఎడిటర్ని ఎంపిక చేసి వారికి అవార్డు ఇస్తాం. తర్వాత ఉత్తమ కార్టూనిస్ట్ కోసంగా ఒక అవార్డు ఉంది. మన తెలుగు పత్రికల్లో పనిచేస్తున్న చిన్న తరహా, మన 10 సంవత్సరాలు కనీసం అనుభవం ఉన్న తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎవరైనా, కార్టూన్ జర్నలిస్టులు దీనికి అర్హులవుతారు. దీనికి కూడా ఎంట్రీలను ఆహ్వానించి అవార్డుకి ఎంపిక చేస్తాం. తర్వాత ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు ఒకటి ఉన్నది. ఈ ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుకి కనీస అనుభవం 10 సంవత్సరాలు అయి ఉంటుంది. 2025-26 క్యాలెండర్ ఇయర్లో ఎవరు రిపోర్టింగ్ చేసింది చూసి ఆ రిపోర్టింగ్లో వాళ్ళు చూపించిన విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. దీనికి కూడా ఈ అవార్డు ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు. తర్వాత ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, దీనికి మినిమం అర్హత కనీసం 5 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్కి. దీనికి ఎంట్రీలను ఆహ్వానిస్తాం ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డుకి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో పనిచేసే వాళ్ళు, దూరదర్శన్, ఆకాశవాణిలో పనిచేసే జర్నలిస్టులు కూడా దీనికి అర్హులే. దీనికి ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఇక చివరిది 12వది కేటగిరీ ఏమిటంటే ఉత్తమ వీడియోగ్రాఫర్. మీకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దీనికి వారి పనితీరుని చూసి దీనికి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తాం. ఇది 12వ అవార్డు. ఈ 12 కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేసేందుకు మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ కూర్చొని అర్హులను ఎంపిక చేస్తుంది 2 విధాలుగా. ఒకటి ఎంట్రీలను ఆహ్వానించడం, రెండవది కమిటీనే కూర్చొని కొన్ని కేటగిరీల జర్నలిస్టులని ఎవరు ఉత్తమ జర్నలిస్టులు, ఎవరు దీనికి నిజంగా అర్హులు అనేది చూసి మా విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎంపిక చేస్తాం. మరొక విషయం ఏమిటంటే
ఏదైనా ఒక కేటగిరీకి సరైన అర్హత ఉన్న జర్నలిస్టు రాలేదు అని భావించిన పక్షంలో ఆ సంవత్సరానికి ఆ అవార్డు ఉండదు. ఆ అవార్డు ఎవరికి ఇవ్వం. ఎవరైనా సరే ఉన్నత స్థాయిలో ప్రతిభ చూపించిన వాళ్ళు, ఉన్నత స్థాయిలో వృత్తి నైపుణ్యం చూపించిన వాళ్ళు, అటువంటి వారికే ఈ అవార్డు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం, మా సంకల్పం. అందుచేత ఎవరైనా ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో ఉన్న జర్నలిస్టులు దొరకలేదు ఒక కేటగిరీలో ఉన్నప్పుడు ఆ సంవత్సరానికి ఆ అవార్డు ఉండదు. ఇది బేసిక్గా దిస్ ఈజ్ అబౌట్ ది అవార్డ్స్. చైర్మన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా ఇది జరగలేదు ఈ అవార్డ్స్. సో మళ్ళీ ఐ థింక్ లాస్ట్ అవార్డ్స్ యాక్చువల్లీ 2012లో ఫైనలైజ్ అయినవి, నియర్లీ 2017లో ఇవ్వడం జరిగింది. సో మన చాలా సంవత్సరాల తర్వాత మనం ఇది మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో ఇది కంటిన్యూస్ ట్రెడిషన్గా ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ సంవత్సరం నుంచి వీ విల్ స్టార్ట్ బెస్ట్ జర్నలిస్ట్ని మనం గుర్తించి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఒక ఇంటర్నల్ టైం లైన్ పెట్టుకున్నాము. 1.5 నెలలో ఇది పూర్తి చేసేసి, దట్ ఈస్ మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్స్ వచ్చి మేము పరిశీలించి దెన్ ఫైనలైజ్ చేయడం కూడా మ్యాక్సిమం 1.5 months లోపు మేము కంప్లీట్ చేసేసి జూలై టైంలో వీ వుడ్ లైక్ టు టెంటేటివ్లీ గివ్ ద అవార్డ్స్. ఇది మేము ఈ వారం లోపు మేము ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ మేము దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా డిపిఆర్ఓ ద్వారా ప్రచారం చేస్తాం. జస్ట్ అందరూ జర్నలిస్టు మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం ప్రచారం చేస్తే ఉన్న జర్నలిస్ట్ అందరూ అప్లై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఆనాటి జియోలో ఉన్నది. ఆ జియోని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మార్చకుండా ఆ విధంగా ఇద్దామనేది నిర్ణయించాం. 3 సంవత్సరాలు కనీస అర్హత పెట్టిన కారణంగా 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, 15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు పెట్టుకోకూడదని లేదు కదా. అది కనీస అర్హత మాత్రమే. గరిష్ట అర్హత ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు మీ ప్రశ్న ఒక్క నిమిషం, దానికి దీనికి ముడి లేదు. వినండి, ఎక్రిడేషన్ లేని వాళ్ళందరూ జర్నలిస్టు కారనేది లేదు బేసికల్లీ, రైట్? ఎవరు అవార్డుకి ఎక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ అనేది ఎక్కడ మేము చెప్పలేదు కదా. అది ఎక్రిడేషన్కి దీనికి ముడిపెట్టిన అవసరంలా, రైట్? అది ఎవరెవరు ఏ విధంగా ఏ కేటగిరీకి ఎంట్రీలు మేము ఆహ్వానించే కేటగిరీలు, ఆ కేటగిరీల్లో అప్లికేషన్ ఏ పద్ధతిలో పెట్టుకోవాలనేది వివరంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ అన్ని దినపత్రికల్లో పబ్లిష్ అవుతుంది, దాన్ని చూసి పెట్టుకోవచ్చు. నగదు బహుమతులు ఉన్నాయండి. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి 3 లక్షల రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి 2 లక్షలు. ఉత్తమ ఫోటో జర్నలిస్ట్కి 2 లక్షలు. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టులు 3 ఇస్తాం అనుకున్నాం కదా, ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున. తర్వాత ఉత్తమ మహిళా జర్నలిస్టు కూడా ₹1,00,000. చిన్న మధ్యతరగతి పత్రిక ఎడిటర్లకి ₹1,00,000. ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డుకి ₹1,00,000. ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుకి ₹1,00,000. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్కి ₹1,00,000. ఉత్తమ వీడియోగ్రాఫర్ అవార్డుకి కూడా ₹1,00,000. ఇది ఇప్పటికీ ఈ అవార్డులతో ఇచ్చే క్యాష్ అవార్డ్స్ ఇంతవరకే. ఈ సంవత్సరానికి జాప్యం లేకుండా ఇప్పటికీ జాప్యమైంది. లెక్క ప్రకారం ఇది మనం మే 3వ తేదీన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజున ఇచ్చుకోవాలనేది నిజానికి అది ఆనవాయితీ ఉన్నది. అది మనం మొదలుపెట్టిందే ఈ ప్రక్రియ లేటుగా మొదలుపెట్టాం కాబట్టి అది ఇవ్వలేము. దాటిపోయాం కదా, ఆల్రెడీ మనం మే 2nd వీక్లో ఉన్నాం కదా, 3rd వీక్ వస్తున్నాం. దీన్ని మరింత జాప్యం లేకుండా ఇవ్వడం కోసం కానీ ఇప్పుడు ఈ క్యాష్ అవార్డ్స్ దీన్ని మార్చాలంటే మళ్ళీ అదొక పెద్ద కార్యక్రమం. ఫైనాన్స్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ కొత్త జీవో రావాలి. సో ఆ తరహా జాప్యం అనేదాన్ని పరిహరించి ఇమీడియట్గా జూలై ఏదో ఒక టైంలో ఇచ్చేయాలన్న డెడ్లైన్తో ఆ సంకల్పంతో పనిచేస్తున్నాం. అందుకని ఇప్పటికి ఇది ఇట్లాగే ఉంటుంది. ఫర్దర్గా మీరు చెప్పినట్టుగానే ఇది గతంలో ఎప్పుడో ఇచ్చినాయి కాబట్టి వీటిని ఎన్హాన్స్ చేసే విషయం యాక్టివ్గానే చూస్తాం.